గిన్నొద్దులు మనం దవాఖాన్ల ఆపరేషన్లు చేసే రోబోల్ని చూసినాం. గట్లనే హోటళ్ల పనిచేసే రోబోల్ను, ఇంటి పనులు చేసే కొన్ని రోబోల్ను కూడా బగ్గనే చూసినాం. కానీ గీడున్న రోబోలు చూసిండ్రా అనుల్లా బాక్సింగ్ రింగుల నిల్సొని ఎట్లా కుస్తీలు పడుతున్నాయో అచ్చం మనుషులు గదా కొట్టుకున్నట్టే పొట్టు పొట్టు కొట్టుకున్నాయి. చేతులకు గ్లౌసు, తలకాయలకు హెల్మెట్లు జోరుగా ప్రొఫెషనల్ బాక్సర్ల లెక్కనే పెట్టుకున్నాయి రోబోలు. ఆగో, బాక్సింగ్ పోటీల్లో రోబోలు కొట్టుకునుడేంది? ఏహే, గిదంతా ఉత్తి ముచ్చటే. కావాలనే ఏదో ఏ టెక్నాలజీలతోని చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కావచ్చని అనుకునేరు. గిదంతా నిజమైన ముచ్చట్నే. చైనా దేశంలో ఉన్న ఒక రోబో కంపెనోళ్ళు వచ్చే నెలల గి 2 రోబోలకు బాక్సింగ్ పోటీలు పెడుతున్నారట. గందుకే ముందుగాల వాటితోని ప్రాక్టీస్ చేయించుకుంటా ఒక వీడియోను బయటికి ఇడిచిండ్రు. గదేనుల్లా ప్రమోషన్లు చేసుకుని బగ్గా పబ్లిసిటీ చేస్తే జనాలు ఎక్కువ చూస్తారని గిసొంటి టిక్మతి చేసిండ్రు అన్నట్టు చైనా దేశపోళ్ళు. ఏం రోబోలో ఏమో పోన్రి, అన్ని పనులను రోబోలకే అప్పచెప్తే ఏదో నాడు రోబో సినిమాల కదా మనుషుల కంటే ఎక్కువ బగ్గ తెలివి కల్లయి సమాజాన్ని నాశనం చేసినా ఏత్తయి కావచ్చని అనుమానపడుతున్నారట చాలా మంది ఈ రోబోల బాక్సింగ్ ముచ్చటెరకైన పబ్లిక్. చైనా దేశపోడు టెక్నాలజీల మీద ముందు పోతుంటే మన దేశంలో మాత్రం ఇప్పటికింకా కులాలు మతాల కోసం కొట్టుకునే జనాలు ఎక్కువ మోపైనరని అనవట్టిండ్రు గిది చూసిన ఇంకొందరు.